హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. నేను ఈరోజు వీడియోలో అయితే వరలక్ష్మీదేవికి కిరీటం లాగా చేసి చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి నేను పేపర్తో చేస్తున్నాను. సో మీరు డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేసి కూడా చేయొచ్చు. క్లాత్తో చేయొచ్చు, లేదా మామిడాకులతో చేయొచ్చు, తమలపాకులతో చేయొచ్చు. సో అలా మీకు నేను చేసేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ థింగ్స్తో చేసుకుంటే బాగుంటుంది కూడా మీకు చెప్తాను. చెప్పాలంటే నేను పేపర్తో ఎందుకు చేశాను అని మీకు అనిపించవచ్చు. సో ఒక్కొక్క ఇయర్ మనం ఒక్కొక్కలాగా అయితే మేక్ చేస్తూ ఉంటాం కదా. సో లాస్ట్ ఇయర్ అయితే వేరేగా మేక్ చేశానండి, స్టోన్స్ లైన్ యూస్ చేసి క్లాత్తో చేశాను. సో ఇప్పుడైతే ఇలా ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట. మీకు కూడా ఈ ఐడియాస్ నచ్చి ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు చూడండి. నేను లాస్ట్ ఇయర్ వీడియో చేసి కూడా అమ్మవారికి ఎలా అలంకరించుకోవాలి, లేదా అమ్మవారికి హ్యాండ్స్ ఎలా మేక్ చేసుకోవాలి, కిరీటం ఎలా మేక్ చేసుకోవాలి, ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా ఒకసారి అయితే వాచ్ చేయండి. సో ఇప్పుడు ఈరోజు వీడియోలో ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. సో ఈ వీడియోలో అయితే నేను డెకర్ పీస్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనం అంటే పూజలు చేసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ డెకర్గా పెట్టుకుంటే బాగుంటుంది. సో అది చూపిస్తున్నాను. సో మనం ఈ వరలక్ష్మి అమ్మవారి పూజ అప్పుడు కానీ, లేదా గణేష్ చతుర్థి అప్పుడు కానీ, సో ఇలాంటివి చేసి బ్యాక్ సైడ్ పెడితే చాలా బాగుంటుంది అనమాట. సో దానికోసం అయితే నేను ఇలా పలుచగా ఉండేది, అంటే మరీ పలుచగా లేదండి, మరీ తిగ్గా లేదు, ఇలాంటిది ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. సో దీన్ని వచ్చేసి నేను ఇట్లా జస్ట్ ఇదేంటంటే షేప్ కోసమేనమాట, ఏదైనా థింగ్ తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇలా చుట్టూ కూడా మార్క్ చేస్తున్నాను. సో చూడండి, ఇలా ఈజీగా అయిపోతుందని అలా తీసుకున్నాను. ఇప్పుడు మనం లోపల ఇన్నర్ సైడ్గా కూడా ఒక మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్రాడ్నెస్ అనేది మన ఇష్టం అండి, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇంకొకటి ఇన్నర్ సైడ్గా అయితే నేను లైన్ గీసుకుంటున్నాను. సో ఇదేంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో పెడితే చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ఈ థిక్నెస్ ఉంచుకొని ఇదంతా కూడా రిమైనింగ్ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఇది మొత్తం కట్ చేసి చూపిస్తాను. సో అవుటర్ అంతా కట్ చేసేసానండి. సో ఇన్నర్ వచ్చేసి లోపలికి కొంచెం లోపలిగా కట్ చేసుకుంటున్నాను జస్ట్. సో ఇలానే ఇన్నర్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇలా సైడ్స్ అయితే లెవెల్ చేసుకున్నానండి. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని, ఇది వచ్చేసి క్రేప్ పేపర్ అనమాట. సో ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అండి. సో ఇవి మనకి రెడీగా ఇలా కూడా దొరుకుతాయి ప్యాక్స్ లెక్క. లేదు అనుకుంటే కనుక మనం ప్రిపేర్ కూడా చేసుకోవచ్చు. ఇది గోల్డ్ లేస్తో ప్రిపేర్ చేయొచ్చు అనమాట. నేనైతే ఇవి వచ్చేసి మనకి వేణీలు ఉంటాయి కదండి, అంటే న్యాచురల్ ఫ్లవర్స్తో మనకి రోజ్ పెటల్స్తో చేసే వేణీలు ఉంటాయి కదా. సో వాటికి మధ్యలో ఇలా డెకరేటివ్గా పెడతారనమాట. సో మా ఇంట్లో అకేషన్స్ అప్పుడు నేను మా పాప పెట్టుకుని నెక్స్ట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం వేణి తీసేస్తాం కదా, తీసినప్పుడు ఇవి బాగున్నాయి అని చెప్పైతే నేను పక్కన పెట్టానండి. చూడండి చాలా బాగున్నాయి. సో వాటిలతో మేక్ చేస్తున్నాను. ఇవి బయటైనా రెడీగా దొరుకుతాయి అన్నమాట మీకు. సో ఇప్పుడు వచ్చేసి ఈ క్రేప్ పేపర్ అనేది ఇలా స్ట్రిప్స్ లాగా అయితే కట్ చేసుకున్నానండి. సో కట్ చేసుకుని దీన్ని, సో ఇప్పుడు ఈ స్ట్రిప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకుని చిన్న పీసెస్కి అయితే కొన్ని కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇలా ఇది 2.5 ఇంచెస్ వరకు ఉంటుందండి. సో ఇట్లా అన్నమాట. ఇలాంటివి కొన్ని చేసుకొని చూపిస్తాను మీకు. సో ఇట్లా కొన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు చూడండి, ఇట్లా దీన్ని హాఫ్కి అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత జస్ట్ ఈ ఫ్లవర్ ఉంటుంది కదా, ఇది ఇట్లా మిడిల్ ప్లేస్ చేసుకొని ఇట్లా అన్నమాట. జస్ట్ ఇది మనం వచ్చేసి ఇక్కడ పిన్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనం ఇలా మేక్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. సో ఇలా స్టార్ట్ చేసి
ఇక్కడ నుంచి మొత్తం మనం పిన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ కార్డ్బోర్డ్ కూడా ఏమీ కనిపించదండి. సో లేదు అనుకుంటే కార్డ్బోర్డ్కి మనం కలర్ పేపర్ కూడా అంటించుకున్న తర్వాత చేయొచ్చు. సో ఏమీ కనిపించట్లేదు కాబట్టి నేనైతే ఇలా పిన్ చేసేస్తున్నాను. సో జస్ట్ ఇలా ఈచ్ వన్కి ఇలా పిన్ చేసేయచ్చు. లేదు మనకి ఈ ఫ్లవర్ అనేది లెంత్ తక్కువ ఉంటే కనుక లోపల ఒకసారి గ్లూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత జస్ట్ ఇలా హాఫ్కి ఇది పెట్టి ఇక్కడ ఒకసారి గ్లూ అప్లై చేసుకొని ఇలా కూడా మనం పెట్టేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమీ అది మూవ్ అవ్వదన్నమాట. సో ఇట్లా దీన్ని పక్కగా ఇది ఇలా పెట్టుకుంటున్నాను. సో కొంచెం ఇట్లా వస్తుందన్నమాట మనకి షేప్ అనేది. సో ఇలా ఒకదానిపైన ఒకటి దగ్గరగా పెట్టుకోవచ్చు. సో ఇలా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇక్కడ కొంచెం గ్లూ అప్లై చేసుకుంటున్నానండి. మిడిల్లో ఈ ఫ్లవర్ ప్లేస్ చేస్తున్నాను. సో మనం గ్లూ అనేది అప్లై చేస్తే చాలా స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. దీన్ని ఇట్లా సో ఒక్కసారి మనం ఇలా ఒకదాని ప్రక్కగా ఒకటి పెట్టేసుకోవాలి. సో ఈ ఎక్స్ట్రాస్ అనేవి మనం తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చండి. లేదంటే బిఫోర్ కూడా కట్ చేసుకోవచ్చు. లేదా మనం ఇలా బ్యాక్ సైడ్కి పెట్టేసి ఇక్కడ గ్లూ అప్లై చేసేసుకుని తర్వాత ఒక పేపర్ అనేది మనం రౌండ్ సర్కిల్లో అంటించేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా ఫాస్ట్గా మనం మేక్ చేసుకోవచ్చండి. మనం డెకరేషన్ పర్పస్గా సింపుల్గా చేసుకోవాలి, కొంచెం తక్కువ బడ్జెట్లో అంటే ఇలా ట్రై చేయండి. సో నేనైతే ఇది పేపర్ యూస్ చేశాను. మీరు న్యాచురల్గా కావాలి అనుకుంటే తమలపాకులతో చేయొచ్చు. అంటే ఈ పేపర్ ప్లేస్లో తమలపాకుని యూస్ చేయొచ్చు, మామిడి ఆకుని యూస్ చేయొచ్చు, లేదా ఏదైనా లీఫ్ని కూడా మనం యూస్ చేయొచ్చు. అండ్ ఈ ఫ్లవర్ ప్లేస్లో న్యాచురల్ ఫ్లవర్ కూడా పెట్టచ్చండి. నేను జస్ట్ మీకు ఐడియాకి చూపిస్తున్నాను. సో ఇలా ఇట్లా చుట్టూ సైడ్ బై సైడ్ మనం పెట్టుకెళ్ళిపోవాలి. సో ఇట్లా అన్నీ సైడ్ బై సైడ్ చూడండి. ఇట్లా మన ప్లేస్ అనేది చూసుకుంటూ అన్నీ ఈక్వల్ ప్లేస్ వచ్చేలాగా చూసుకొని జస్ట్ ఇలా పిన్ చేసేసుకోవడమే. ఇలా అన్నీ కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా డిస్టెన్స్ అనేది ఒకసారి చూసుకుంటూ పిన్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి చక్కగా న్యాచురల్గా మనం లీవ్స్తోను ఫ్లవర్స్తో కూడా చేసుకోవచ్చండి. సో కాకపోతే ఫ్లవర్ అనేవి మనం లైట్ వెయిట్ ఫ్లవర్స్ తీసుకోవాలి. హెవీ వెయిట్ ఉంటే ఏంటంటే మనకి వెయిట్ ఎక్కువైపోయి ఆగవన్నమాట. సో ఇలా చాలా తక్కువ టైంలో ఈజీగా మేక్ చేసుకోవచ్చండి ఇదైతే. సో చూడండి, మనం కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఈ కార్డ్బోర్డ్ అనేది కొంచెం కట్ చేసుకోవచ్చు. నాకైతే ఈ రెండు కూడా బోత్ సైడ్ ఈక్వల్ సరిపోయింది కాబట్టి నేను ఈ కార్డ్బోర్డ్ని అయితే కొంచెం కట్ చేసేసుకుంటున్నాను. సో చూడండి ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇటు సైడ్ తిప్పుకొని
సో ఇలా చుట్టూ కూడా గ్లూ అయితే అప్లై చేస్తున్నానండి. అప్లై చేసేసి ఇవన్నీ కూడా లోపల సైడ్కి ఫోల్డ్ చేసేస్తాను నీట్గా. సో ఒక సైడ్ నుంచి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసి తర్వాత ఏదైనా సరే చార్ట్ పేపర్ కానీ లేదా వైట్ పేపర్ అయినా అంటించవచ్చండి. బ్యాక్ సైడే కాబట్టి మనకి ఏమీ విజిబిలిటీ అనేది ఉండదు. సో ఇలా అంతా అంటించుకోవడమే. సో ఫోల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా చార్ట్ పేపర్ తీసుకొని మనం ఈ షేప్లో అయితే కట్ చేసుకుని అంటించేసుకోవడమేనండి. సో నేను ఇలా అంటించుకొని మీకు చూపిస్తాను. సో చూడండి మనకి రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా చార్ట్ పేపర్ అయితే అంటించాను. నార్మల్ వైట్ పేపర్ అయినా అంటించుకోవచ్చండి. సో ఇదన్నమాట, చక్కగా మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అమ్మవారికి విగ్రహంలాగా కానీ అమ్మవారిని రెడీ చేసుకున్న బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు, లేదా గణేష్ చతుర్థి అప్పుడే కూడా మనం పెట్టుకోవచ్చండి. బాగుంది కదా. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో అమ్మవారిది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఉందన్నమాట. సో మనకి చెప్పాలంటే ఇలా ఈ పేపర్ యూస్ చేసిన ప్లేస్లో మనం జరీ క్లాత్ యూస్ చేయొచ్చు, లేదా చక్కగా మామిడాకుల్ని ఫోల్డ్ చేసి పెట్టచ్చు, తమలపాకుల్ని పెట్టచ్చు. అండ్ ఇక్కడ మనకి వేరే డిఫరెంట్గా లేస్ ఉంటే లేస్తో ట్రై చేయొచ్చు. డిఫరెంట్ వేస్లో చేయొచ్చండి. సో మనకి చెప్పాలంటే చక్కగా ఇలా పిన్ చేయడమే కాబట్టి వాటిని ఈజీగా ఫోల్డ్ చేసుకుని పిన్ చేస్తే చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇది మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి. చెప్పాలంటే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నేనైతే మనకి ఫంక్షన్స్ అప్పుడు వేణీస్ పెట్టుకుంటూ ఉంటాము. పెట్టుకున్నప్పుడు ఆ మిడిల్లో అయితే ఇలాంటివి గోల్డ్ ఫ్లవర్స్ అయితే వాళ్ళు యూస్ చేస్తారండి అక్కడక్కడ అట్రాక్షన్గా కనిపించడం కోసం. సో అవన్నీ రిమూవ్ చేశాను అనమాట. సో వాటితో చూపిస్తున్నాను మీకు ఐడియా కోసమని. సో చెప్పాలంటే ఇలా ఈ ఫ్లవర్స్ కూడా మనం ఇవన్నీ కాదండి, న్యాచురల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే లైట్ వెయిట్గా ఉండే ఫ్లవర్స్ పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువసేపు అమ్మవారిని అలంకరించి ఉన్నప్పుడు అవి పడిపోకుండా ఉండటానికి కానీ లైట్ వెయిట్లో ఉండేవి ప్రిఫర్ చేయండి. లేదా చక్కగా మీరు డిఫరెంట్గా క్లాత్తో చేసుకోవచ్చు. జరీ క్లాత్తో కూడా మేక్ చేయొచ్చండి. ఈ ఫ్లవర్స్ అనేవి ఈజీగా మేక్ చేసేసుకోవచ్చు. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో. సో అమ్మవారికి ఇలా డిఫరెంట్ వెరైటీస్లో చేసి అలంకరిస్తే అమ్మవారు చక్కగా ఉంటారు కదా. మీకు నచ్చింది కదా ఇది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.